నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ప్రార్థన చేసుకుని ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, దేవాని కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఈ శ్రేష్టమైన మధ్యాహ్నపు సమయంలో గాడ్ బ్లెస్ యూత్ వారు ఏర్పాటు చేసిన ఉపవాస కూడిక ముగింపులో కొద్ది మాటలు జ్ఞాపకం చేయడానికి నాకు ఇచ్చిన ఈ తరుణము సమయమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా అందరి ద్వారా మాట్లాడి మహిమ పొందమని, మద్దరిని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకుంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మనము చదివినటువంటి మాట మీద దృష్టి పెడదాం. సామెతల గ్రంథాన్ని రచించిన రచయిత పేరు ఏంటంటే సొలొమోను. దేవుని బిడ్డలారా, సొలొమోను చాలా చక్కగా కొన్ని పుస్తకాలను రాశాడు. ఆయన అదేంటంటే సామెతల గ్రంథం, పరమగీతాలు, తర్వాత ప్రసంగి గ్రంథం. హల్లెలూయా. ఇలా చక్కటి కొన్ని పుస్తకాలు ఆయన రాయటం జరిగింది. అయితే మంచి యవ్వన వయసులో ఉన్నప్పుడు పరమగీతాలు రాశాడట. అందుకనే ప్రేమను గురించి చాలా చక్కగా వర్ణిస్తూ ఉంటాడు. ప్రేమికుల మధ్య ఉండే ఆ ప్రేమను వర్ణిస్తూ అనుభవపూర్వకంగా చెప్పిన వాడు ఎవరనంటే సొలొమోను. రెండవదిగా మనం కానీ గమనిస్తున్నట్లయితే దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథాన్ని మనం గమనిస్తే మనము బైబిల్ గ్రంథంలో ఆయన సుమారుగా 3000కు పైగా సామెతలు రాశాడట. 1005 కీర్తనలు రాశాడట. చెప్పండి, ఎన్ని కీర్తనలు, ఎన్ని సామెతలు? 3000 సామెతలు రాశాడు. 1005 కీర్తనలు రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆయన పాడిన 5 పాటల్లో ఒక శ్రేష్టమైన పాట ఏంటంటే దేవునికి స్తోత్రం. ఏ గీతం? పరమ గీతం. హల్లెలూయా. ఈ పరమ గీతాన్ని గురించి మనం ఆలోచించే ముందు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పరలోకము నుండి పరలోకపు ప్రియుడు భూలోకముల ప్రియురాలు అనబడుతున్న సంఘానికి రాసిన పాటే పరమ గీతం. చెప్పండి, పరమ గీతం. సరే, నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలారా, మంచి యవన కాలంలో రాసినప్పుడు పరమగీతాలు రాశాడు, ప్రేమను వ్యక్తం చేశాడు అన్నాడు. రెండోది, సామెతల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే సుమారుగా 3000 సామెతలు రాశాడు ఆయన అన్నాడు. చూడండి, ఆ వయసు ఎలాంటిదనంటే అది కాస్త పెద్దల దశ. ఆ వయసులో అన్ని సామెతలే చెప్తూ ఉంటారు. ఇళ్ళకి కానీ పండగ రాదని, పాడుందని, గేదెను కొన్నాడని, స్తోత్రం చెప్పరు గట్టిగాని, హల్లెలూయా. ఇలాంటి కొన్ని సామెతలు చెప్తుంటారు. ప్రతిదానికి ఒక సామెత, ఒక ఉదాహరణ చెప్పకుండా ముందుకి వెళ్ళరు ఎవరల్లో? పెద్దలు. ఇక వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి ఏ గ్రంథం రాశాడట? ప్రసంగి గ్రంథం రాశాడు. పళ్ళ శక్తికి పళ్ళేమో ఊగిపోతున్నాయి, కళ్ళేమో వాలిపోతున్నాయి, శరీరంలో ఉన్న శక్తి అంతా తగ్గిపోయింది, ఎముకలు ఉన్న బలం తగ్గిపోయింది, కూర్చుంటే లేవడం, లేస్తే కూర్చోలేడు. దేవుని బిడ్డలారా, అంతా అయిపోయిన తర్వాత, అన్ని రుచి చూసేసిన తర్వాత, అన్ని అనుభవించేసిన తర్వాత అంటాడు అంతే అర్థం అంటాడు. అప్పుడు అర్థమైందండి. మీరు నాలో ఉండొద్దని చెప్పడానికి ఈ మాట రాశాడు. అంతా సూర్యుని కింద ఉన్న సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ఎప్పుడు అర్థమైంది? సెపరేట్ అని గట్టిగాని అంతా అయిపోయిన తర్వాత అర్థమైంది. సరే, అందుకని ఏం రాశాడు ఆ టైంలో? ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. సరే, ఏది ఏమైనా ఇలా రాసినటువంటి ఆయన పుస్తకములు ఒక పుస్తకం ఏమిటనంటే సామెతల గ్రంథం కనుక ఆ సామెతల్లో నుంచి ఏం మాట్లాడుతూ వచ్చాడంటే, దేవుని బిడ్డలారా, దేవుడే తన పక్షము కూడా మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అన్నమాట. అవునా కదా? ఎట్లా అంటున్నాడు? నన్ను ప్రేమించే వారు నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. చెప్పండి గట్టిగా, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ప్రత్యక్షత దొరుకుతుందని అర్థం. చెప్పాలి గట్టిగా, ఏం దొరుకుతుంది? ఆయన ప్రత్యక్షత దొరుకుతుంది అని అర్థం.
దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకుంటాడు? ఒకటి, వాక్యము ద్వారా ప్రత్యక్షపరుచుకుంటాడు. అబ్రహాముని ఏం దర్శించిందంట చెప్పండి? ఆదికాండం 15 చదివితే వాక్యమే దర్శిస్తున్నట్లుగా కనపడుతుంది మనకట. చూడండి, ఆ మాట చదవండి, త్వరగా చదువుతూ ఉండాలి. చాలమ్మా, నీకు ఇక్కడ ఆ మాట అర్థం కావడం కోసమే చెప్పాను. వాక్యము ద్వారా ఆయన ఏమవుతున్నాడు? ప్రత్యక్షమవుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడు. ఆమె గట్టిగా దేవుడే ఆనాడు ఎలా ప్రత్యక్షమయ్యాడంటే వాక్య రూపములో ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. రెండో ఆధారం ఏమిటయ్యాడంటే, దేవుని బిడ్డలారా, ఆయన ఏదైనా చేయనుద్దేశించినప్పుడు కళ ద్వారా ప్రత్యక్షతను ఇస్తాడు. దేని ద్వారా? నిన్ను ఏ స్థాయిలో నిలబెట్టబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు, కళ ద్వారా ప్రత్యక్షతను ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, దేవుని బిడ్డలారా, యోసేపుకి ఆయన చూపించింది ఏంటి? కళ. ఆయన ఏ స్థాయిలో ఉండబోతున్నాడో ఆ స్థాయిని గురించి చాలా జాగ్రత్తగా, ఆ కళలో కనబడినటువంటి భావం ఏమిటంటే, అన్ని పనులు ఓ పన నిలిచి ఉంటే ఆ పనకేమైపోయినట కాగిలు పడి ఉన్నాయి. చాలా చక్కగా చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఒకనొక రోజు వచ్చేటప్పుడు నేను ఆ స్థాయిలో ఉంటాను, మీరు ఈ స్థాయిలో ఉంటారని. అర్థమైందా లేదా? కళ ద్వారా దేవుడు అతన్ని ఏ స్థాయిలో నిలబెట్టబోతున్నాడో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆమేన్ గట్టిగా హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడే ప్రత్యక్షమైన దినాల కళారూపంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఎలాగా పాస్టర్ గారు అని అంటే, దేవుడు యాకోబు తలగడిగా చేసుకుని ఒక రాయ అలా పెట్టుకుని అట్లా గాఢ నిద్రలోకి వెళితే దేవుడు ఏమైపోడట? ప్రత్యక్షమై ఒక నిచ్చిన ఆకాశానికి భూమికి ఆనుకునుందట. దేవదత్తులు పైకి కిందకి ఎక్కుతూ దిగుతూ ఉన్నాయట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి పైగా ఉన్నటువంటి మహాదేవుడు ఏం చేస్తాడు? స్వర్గెత్తి మాట్లాడుతున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నిచ్చిన ఎవరికి చూసిననుకుంటున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఆమేన్ హల్లెలూయా. అందుకని ఇతను అంటాడు, ఇది యెహోవా మందిరమే కానీ వేరొకటి, పరలోక గమనీయ కానీ వేరొకటి. గట్టిగా చప్పట్లు కొడతాను, మీకు నేను కొడతాను. ఆయన ప్రత్యక్షత, దేవుని కళలో ప్రత్యక్షత. ఆమేన్. దర్శనము ద్వారా ప్రత్యక్షత. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు అక్కడ భక్తుడైనటువంటి యెషయా దర్శనం చూస్తాడు. ఆ దర్శనమును ఆ మహాదేవుడు దేవుడి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండగా కోటాను కోట్ల దూతలు దేవుని బిడ్డలారా ఆయన ఎదుట నిలిచి సైన్యములు గణపతి యెహోవా పరిశుద్ధులు పరిశుద్ధులు ఆరాధన చేస్తూ ఉంటే, రెండు కళ్ళతో అనగా ఒక్కొక్క దూతకి 6 రెక్కలున్నాయి. రెండేమో కళ్ళు మూసుకున్న, రెండేమో ముఖం మూసుకున్నాయా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎగురుతూ ఉన్నాయి, రెండిటితో కాళ్ళు తప్పుకుంటూ ఉన్నాయి. కాబట్టి నేను చెప్తున్నాను, ఎలాంటి దర్శనం చూసాను? అయ్యా నేను అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నవాడిని. ఎవరంటారు? ఏమైనా పాపములు ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎవరైనా? భక్తులైనా యెషయా. అంటే ఇక్కడికి ఏం కలిగింది? అతనికి దర్శనం కలిగింది. చెప్పండి గట్టిగా. కళ వేరు, దర్శనం వేరు. కళ అంటే నిద్రపోయినప్పుడు వస్తుంది, దర్శనం అంటే మోకాళ్ళ మీద ప్రార్థనలు గడుపుతున్నప్పుడు వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కళా దర్శనం ఏక మొత్తంగా చేసి చెప్పేస్తాను కొంతమంది. అట్లా కాదు. కళ వేరు, దర్శనం వేరు. ప్రార్థనలో గడిపేటప్పుడు ప్రత్యక్షమయ్యేది దర్శనం. ఆమేన్. నిద్రపోతే కలిగేది కళ. కనుక దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే కళ అలా నిలుస్తుంది. దానికి తగ్గ ఫలితం ఒక రోజు చూస్తాం. సాతానుడిచ్చే కళ ఒళ్ళంతా గాబరైపోద్ది, మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. అంతేకాదు మన ఇతరులు నిద్రపోవడం. చెప్పరా? హల్లెలూయా. ఒకవేళ మరొక కోణంలో దేవుని బిడ్డలారా, మనం ఏమైనా పార్క్కి వెళ్ళి బీచ్కి వెళ్ళి వచ్చామనుకోండి, అది ఏం చేస్తుందంటే అన్ని మైండ్ లో ఉంటే అప్పుడు గాఢ నిద్రకి వెళ్తారు, అలసిపోయి శరీరంతో. అప్పుడు ఆ నిద్రలో కూడా తిరిగేస్తాం పార్కుల్లోను. విన్నారా? బీచ్ల్లోని అక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం పగలంతా కూడా అలసిపోయాం కనుక తిరిగి మైండ్ లో అవి ఏమైపోతాయని మన స్థిరపడిపోయి. ఓకే, నీకు అర్థమైపోయింది. కానీ దేవుడిచ్చే కళ ఎలా ఉంటుందంటే, ఫ్యూచర్ ను గూర్చి, నీ భవిష్యత్తును గూర్చి కూడా కొన్నిసార్లు దేవుడు స్పష్టంగా చూపిస్తూ ఉంటాడు. సరే, ఇప్పుడు నేను ముందుకు వెళ్తూ ఉంటాను.
అయితే నన్ను జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొందురు అని అంటే ఆ విధంగా ఆయన ప్రత్యక్షత, వాక్య రూపంలో ప్రత్యక్షత మనకు కలగాలన్నా, కళ రూపంలో ఆయన ప్రత్యక్షత కానీ, ఆయన మన పట్ల కలిగిన ప్రణాళికలు కానీ, మన పట్ల కలిగిన ఉద్దేశాలు కానీ మనం కనుగొనాలన్నా, దేవుని దర్శన రూపంలో కానీ దేవుని ప్రత్యక్షత మనం కనుగొనాలన్నా ఒక్క పని మనం చేయాలి, ఆయనను జాగ్రత్తగా వెతకాలి. ఎలా వెతకాలి? ఎలా పెడితే అలా వెతికితే ఆయనను మనం కనుగొని ఆయన ప్రత్యక్షత మనకు దొరకదు. స్తోత్రం కలుగును గాక. మరి ఆ ప్రత్యక్షత దొరకాలంటే మరి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా వెతకాలి. ఒక బట్టల షాప్కి వెళ్తే ఉండేది ఒక డ్రెస్సే, కానీ 100 డ్రెస్సుల కింద వస్తాం. ఎందుకంటే క్లాత్ చూస్తావు, కలర్ చూస్తావు, క్వాలిటీ చూస్తావు, రేటు చూస్తావు. బట్ట విషయాలు అంత ఆలోచన ఉంది. అంతగా సమయం సద్వినియోగం చేసుకున్నప్పుడు దేవుని వెతకడంలో మాత్రం మనకి ఏముండదు, ఆ జాగ్రత్త ఉండదు. చాలా మంది రైస్ చాలా జాగ్రత్తగా వండే ముందు ఏరతో ఉంటారు. అందులో ఉంటాయి గడ్డలు, రాళ్ళు, గోరాయిలు లాంటివి, అవన్నీ వేరేస్తారు. కడుపులోకి వెళ్తే వీటిని మీద రాయిల్లా తయారవుతుంది భయం చేసి. కాబట్టి మాట నేను చెప్తున్నా, దయచేసి వినండి. బెడ్డలు వేడతావు, కూరగాయలు అమ్ముతూ ఉంటే కూరగాయలు వేడటంలో జాగ్రత్త తీసుకుంటావు. హల్లెలూయా. అంతేకాదు తూకం బట్టలకు వెళ్ళినా కూడా అక్కడ కూడా జాగ్రత్త తీసుకుంటాం మనం. ఏది ఏమైనా ఒక్క ఆలోచన మనం చేద్దాం. జాగ్రత్త అనేది అన్ని విషయాల్లో ఉంది, కానీ దేవుని కనుగొనటంలో మాత్రం, దేవుని ప్రత్యక్షత చూచుటలో మాత్రం మనకి జాగ్రత్త లేదు. అజాగ్రత్తగా వెతుకుతున్నామేమో. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉందంట. ఆ స్త్రీ ఆ విధంగానే వెతుకుతుందట. ఆ విధంగానే అజాగ్రత్తగా వెతుకుతుందని తన ప్రియుణ్ణి. నేనంటలేదండి, అదే సొలొమోను అంటున్నారు. చూడండి, బైబిల్ గ్రంథం తీసి 3వ అధ్యాయం 1వ వచనం చదివితే, ధర్మగీతాలు 3:3 1వ వచనం, రాత్రి వేళ ఉండి నేను నా ప్రాణ ప్రియుని వెతకితి. నా వైపు చూడండి. ఇప్పుడు నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా వినండి. పాపం ఈ ప్రియురాలు తన ప్రియుని ఎలా వెతుకుతుందట? రాత్రి వేళ. చెప్పండి ఒకటి, వరుండి. హల్లెలూయా. 3వ ఏడు చదువు తెలుసా? తర్వాత అతను కనబడలేదు, పట్నంలో వెతుకుతుందంట. ఎక్కడ వెతుకుతుంది? ఇప్పుడు పట్నంలో వెతుకుతుంది. తర్వాత సంత వీధుల్లో వెతుకుతుంది, రాజవీధుల్లో వెతుకుతుంది. వెతికినను అతడు నాకు కనబడలేదు. నా వైపు చూడండి బ్రదర్, 10 నిమిషాలు ఈ మాటల మీద దృష్టి పెట్టండి. ఈ ప్రియుని తన ప్రియుని ఎప్పుడు వెతుకుతుందట? రాత్రి వేళ. నా వైపు చూడండి. ప్రియుడైన యేసుక్రీస్తు పేరుతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ చెప్తూ ఉన్నాను. ఈ పరమ గీతాల గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రియురాలంటే సంఘం, ప్రియుడంటే యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఆత్మీయ అర్థం అది. గనుక దేవుని బిడ్డలారా, సంఘము ఇట్లా వెతకూడదు. ఎలాగా? అక్షరార్థంగా ప్రియురాలు సొలొమోను, అక్షరార్థంగా ప్రియుడు సొలొమోను. సొలొమోను ఒకవేళ ఈ ప్రియురాలు అలా వెతుకుతూ ఉంటే కనబడలేదు అంటుంది. అవునే కదా? ఇప్పుడు ప్రియుడైన యేసుక్రీస్తుని మనం కానీ అడగడం మొదలు పెడితే ఆ విధంగా వెతికితే ఈయన కూడా ఎలా వెతుకుతుంది? ఆవిడ రాత్రి వేళ వెతుకుతుందట. నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా ఉన్నారు. లైవ్ వెళ్తుంది కాబట్టి నా వైపు చూడండి, నా వైపు చూడండి అంటాం బాగోదేమో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమండి? చాలా జాగ్రత్తగా అండి, ఇది వెరైటీగా ఉంది. కాబట్టి ఒక మాట, దేవుని బిడ్డలారా, రాత్రి వేళ వెతుకుతుంది. రాత్రి అనగా చీకటి, చీకటి అనగా పాపానికి సాదృశ్యం. మనము చీకటి సంబంధులం కాదట. మనం ఎవరు? వెలుగు సంబంధులం. మనము రాత్రి వారం కాదట. మనం ఎవరు? పగటి వారం. తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, మొదటి తెస్సలోనికల 5వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్తే మనకు ఆ మాటలు కనబడతాయి. కనుక నేను ఇచ్చే ఈ మెసేజ్ మీరు చాలా జాగ్రత్తగా వినండి. మనం చీకటి వారం కాదనంటే మనం ఎవరమయ్యారంటే దేవుని బిడ్డలారా పగటి వారం, వెలుగు సంబంధం. అంటే అర్థం ఏంటి అనంటే, దేవుని బిడ్డలారా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, అనగా క్రీస్తులోనికి వచ్చిన వారం, క్రీస్తుని కలిగిన వారం. ఈ కూడా చీకటిలో ఉండి వెనకడానికి నేను చీకటి అనగా పాపం, అనగా పాపం లోపల పెట్టుకుని, అంతరంగంలో పాపం పెట్టుకుని దేవుని వెతికితే దేవుని ఎట్లా కనుగొనగలుగుతావు? ఆయన వాక్య ప్రత్యక్షత ఎలా కలుగుతుంది? కళ ద్వారా ప్రత్యక్షత ఎలా కలుగుతుంది? దర్శనం ద్వారా ప్రత్యక్షత ఎలా కలుగుతుంది?
శుక్రవారం ఆదివారం ఏదైనా కూడికి జరిగితే వస్తావు, వెళ్తావు, ప్రసంగం బాగా చెప్పావు అంటేనే తప్ప నీకు ప్రత్యక్షత దొరికేది ఉందా? ఎవరి పాపములను పట్టుకుని దేవుని బిడ్డలారా, బైబిల్ మీద స్పష్టంగా రాయబడింది. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 4, 6 వచనాలు చదివితే చెబుతాడు ఆయన యొక్క చోటు లేదు. పాపము చేయవారందరూ ఆయనకి అసహ్యమట. పాపము చేయవారందరూ ఎవరండి? అసహ్యము. అందుకనే దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు ఏమన్నా తెలుసా? పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభుని లోపల పెట్టుకుని ప్రత్యక్షత చూడాలని ఆరాటపడితే, పోరాటం చేస్తే, ఆకలితో ఉంటే ప్రయోజనమా? మరేం చేయాలి? ఏం చేయాలి? ఆ అంతరంగంలో దాగి ఉన్న రహస్య పాపం, 4 గోడల మధ్య చీకటిలో రహస్యంగా దేవుని బిడ్డలారా, వాట్సాప్, ఫేస్బుక్ లేకపోతే ఉపయోగిస్తూ మనము దేవుడు చూస్తానని అజ్ఞాన దర్శనకి వెళ్ళేదైనా లోపం కలిగితే ఆ లోపాన్ని నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తూ ఉంటారు. గేటుకాడు కుక్కలాంటిది ఏదో మనస్సాక్షి ఎప్పుడు చెప్తారన్నమాట. తప్పుడు తప్పని చెప్పేది, మంచిని మంచి అని చెప్పేది మనస్సాక్షి. ఆ మనస్సాక్షి నిన్ను నన్ను ఏం చేస్తుంది? నాలో ఉన్న లోపాన్ని, నీలో ఉన్న లోపాన్ని హెచ్చరిస్తుంది. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? భక్తుడైన దావీదు లోతైన పశ్చాత్తాపడుతూ కన్నీరు గారుస్తూ తను చేసిన తప్పును బట్టి ఏడుస్తా అంటాడు, నా పాపం నాకు తెలుసయ్యా. 51వ కీర్తన, నా దోషం నాకు, అతిక్రమం నాకు తెలుసయ్యా అని ఏడుస్తూ నా అంతరంగంలో శుద్ధ హృదయము, స్థిరమైన మనసు నాకు నూతనంగా. ఎట్లా ఏడ్చాడో తెలుసా? మరుపు తేలినంతగా పశ్చాత్తాపడుతూ కన్నీరుగా చేశాడు. అతడు దేవుని బిడ్డ కాదా? చీకటి సంబంధమైన పాపము లోపల పెట్టుకుని ఎవరు చేయలేదా? దేవుడు చేయలేదా? చెప్పాలి గట్టిగా. దేవుడు చూశాడే. ఈ రోజున కూడా చాలా చోట్ల పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, దేవుని బిడ్డలారా, సంఘాలు ఎలాగా మారిపోయాయంటే, దేవుని బిడ్డలారా కేవలం సేవకులు మెప్పించేలా ఉంటున్నాయి. సంఘాన్ని మెప్పించేలా ఉన్న సంఘస్థులే, కానీ దేవుని మెప్పించేలాగా ఎవరు కనబడతారు? మనుషుల మెప్పు కోరుకుంటున్నారు, కానీ దేవుని మెప్పు. దేవుడు మెచ్చుకోవాలంటే ఆయన నొచ్చుకునేది ఏదైనా సరే మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఇంకా కాస్త గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ మాట తీసుకుని మాస్టర్ గారు బైబిల్ గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంటే, అయితే ఒక్క మాటను చెప్తారు, దేవుడట ఏ మానవుడికి ఎన్నడూ ఎప్పుడు కనబడలేదటండి. ఇక కనబడ్డు కదా, చూస్తే పరలోకానికి వెళ్ళినప్పుడు చూడాలి అని అంటూ ఉన్నారు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం తీసుకున్నవంటి ఒక్క మాట తీసుకుని అంటారు, ఏమన్నా తెలుసా? దేవుణ్ణి ఏ మానవుడు ఎప్పుడు ఎన్నడూ కూడా ఏమవలేదు చూడలేదు. అవును, నేనేమంటాను, ఒప్పుకుంటాను, ఏ మనుష్యుడు కూడా దేవుని చూడలేడు. చూస్తాడండి? చెప్పండి గట్టిగా. ఎందుకని మనుషుడు చూడలేడు అంటే చెప్పండి. ప్రతి మనుషులు ఏమన్నా అందరూ అంతటా పాపం చేసి మహిమను పొందరు. వివిధ తంత్రములు కల్పించుకుని పాపాత్ములు అయిపోయారు కనుక, అందరి హృదయాలు ఏముంది? పాపం ఉంది కనుక ఆ మనుష్యుడు ఏం చూడలేకపోతే దేవుణ్ణి చూడలేకపోతాడు. అందుకనే నరరూపధారుడుగా 2024 సంవత్సరాల క్రితం మనందరి కొరకు భూమికి వచ్చి తను తానుగా బలియాగముగా అర్పణగా అర్పించుకుని శిలువలో మరణించి 3వ రోజున తిరిగి లేచి ఆయన మన కొరకు ఉంచిందే తెలుసా? ప్రశస్తమైన రక్తం. ఆమేన్. హల్లెలూయా. లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆ యేసయ్యనందు విశ్వాసం ఉంచారో వారు దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడట. యోహాను పత్రిక అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఎందరైతే ఆయన అంగీకరించుదురో వారికందరికి, అనగా తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చారు. గట్టిగా చెప్పండి పెట్టండి. నీవు ఎప్పుడైతే ఆయన భూములు పుట్టాడు, నీ కొరకు సర్వశిక్షను భరించి మరణించాడు, 3వ రోజున తిరిగి వచ్చాడు నమ్మావో,
విశ్వసించావో, విశ్వసించి నీవు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి నీతి మూలంగా ఆత్మ మూలంగా బాప్తిస్మం పొందావో నీకు ఎవరమో తెలుసా? ఆయన బిడ్డవే. ఈ నా శరీరం తిని నా రక్తం త్రాగు ప్రతివాడు నిత్య జీవానికి వారసుడు అన్నాడు లేదా? కైసలా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక 4:4 మనం చదువుతూ ప్రస్తుతం ముందుకు వెళితే, దేవుని బిడ్డలారా మనమాట అబ్బా తండ్రి అని మొర్ర పెట్టు ఆత్మ ఎవరిలో కుమ్మరించాడట? మనలో కుమ్మరించాడు. కనుక మన దాసులం కాదు, మనం ఎవరు ఇప్పుడు దత్తపుత్రులము అయితే వారసులము ఏమో ఉందా లేదా? ఇప్పుడు వారసుడు చూడగలడా లేదా? సెపరేట్ బ్రదర్. ఏ మనుషుడి అన్నాడు చూడలేడు అని అంటే నేనేమంటానంటే, మనుషులైతే చూడలేరు, దేవుని పిల్లలైతే చూడలేరు, దయ్యం పిల్లలైతే చూడలేరు. యేసు రక్తంలో కరగబడిన వారు, దేవుని ఆత్మచేత నింపబడిన వారు వింటున్నారా? వారు మాత్రమే ఎవరిని చూడగలరు. కారణం ఏంటంటే ఆయనలో ఉన్న పరిశుద్ధత ఎవరికి ఇచ్చాడు? మనకి ఇచ్చాడు కనుక. అందుకని అంటాడు, దేవుని మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం చేస్తా అంటాడు, పరిశుద్ధత వింటున్నారా? పరిశుద్ధతను గురించి మనం హృదయ శుద్ధి గల వారు దంచిన వాడు దేవుని చూస్తారు. చప్పట్లు పెట్టండి. సరే, నా ప్రసంగం మీకు అర్థమైతే ఈవిడ ఎక్కడ వెతుకుతుంది? చీకట్లో వెతుకుతుంది. జాగ్రత్తగా వెతుకుతుందా, అజాగ్రత్తగా వెతుకుతుందా? అజాగ్రత్తగా వెతుకుతుంది. ఏమంటే ఎవరైనా చీకట్లో వెతుకుతారా? మీరు ఏదన్నా పాడేసుకుంటే ఎక్కడ వెతుకుతారండి? కనీసం దీపం వెలిగించాలని వెతుకుతారు కదా, ఫోన్ వెలిగించాలని వెతుకుతారు కదా, సెల్ ఫోన్ వేసుకుని వెతుకుతారు కదా, కనీసం దేవుని పెట్టారు దారంతా పోయి దాని కాకేసి అగ్గిపెట్టుందని వెతుకుతారు కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా ఎక్కడ చీకట్లో వెతుకుతుందని తెరవలేదు. ఎవరు? ఆ ప్రేమ కుర్రాళ్ళు. నేర్పుకునే సంఘాలు కూడా అలాగే ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. నేర్పుకునే పరిస్థితి ఏంటంటే, మా సంఘం చాలా పెద్దది. ఎంత సంఘం పెద్దదైనా అంతరంగాల్లో పాపం పెట్టుకుంటే మాత్రం ఆయన దృష్టిలో వాళ్ళు చెల్లరు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. 500 మంది, 1000 మంది, 7,000 మంది, 10,000 మంది, దేవునికి 40,000 మంది, లేకపోతే లక్షల్లో ప్రజలున్నా కూడా అంతరంగంలో దేవునికి విరోధమైన పాపం పెట్టుకుని దేవుని బిడ్డలారా వాళ్ళు దేవుని కనుగొనాలని వాళ్ళ వల్ల శ్రేష్టమైన శుభప్రదమైన సమయంలో ఒకే ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను. అంతరంగములో చీకటి అనబడుతున్న పాపం ఏదైనా ఉందా? ఇంట్లో భార్యను, భర్తను, లేకపోతే దేని బిడ్డ తల్లిదండ్రుల్ని, పిల్లల్ని మెప్పిస్తూ బ్రతికేస్తే అది దేవుడు చూస్తలేదు అనుకుంటే కరెక్ట్ కాదు. దేవుడు చూస్తున్నాడు కనుక దేవుని ప్రత్యక్షత చూడాలనుకుంటే వాక్య ప్రత్యక్షత ద్వారా కానీ, కలలో కానైన ప్రత్యక్షత, దేవుని బిడ్డారా నీ భవిష్యత్తును గురించి ప్రత్యక్షత, దర్శనం ద్వారా ప్రత్యక్షత చూడాలనుకుంటే ఒక్క పన్ను చేయాలి. ఆమె ఏం చేయాలో తెలుసా? ఆమె ఏం చేసిందని తెలుసా? పట్టణంలో వెతికింది, సంత వీధుల్లో వెతికింది, రాజమార్గాల్లో వెతికింది, ఇవన్నీ విడిచిపెట్టేసి అప్పుడు ఇంకాస్త ముందుకు వెళ్ళినప్పుడు తమ ప్రియుడు కనబడ్డాడట. అంటే ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఏమయ్యాడు? ఆ ప్రియుడు కనబడ్డాడు. ఒక్క మాట నేను చెప్తున్నాను, ఎక్కడ వెతికింది ఆవిడ? చెప్పండి, ఎక్కడ వెతికింది? ఎక్కడ వెతికింది? చీకట్లో వెతికింది. రెండోది ఏడు తెలుసా? పరుండి వెతుకుతుందంట. అమ్మ ఎలాగా? మీరు పడుకుని వాక్యం చెప్తే మీరు పడుకుని వెళ్తున్నారనుకోండి, నేను కూర్చున్నా చెప్పాలనిపిస్తాను. ఏమన్నా అర్థమైందా? మరో పాస్టర్ గారు అలిసిపోయినమ్మ పొద్దుట మధ్యాహ్నం సాయంకాలం కూడానే ఇంక లాస్ట్ ప్రసంగం కాబట్టి నేను కూర్చుని చెప్తాను, మీరు జాగ్రత్తగా ఫోన్ అండి అయ్యారు మేము పడుకుని ఉంటామన్నారట. విశ్వాసులు ఏమన్నా తక్కువ తిన్నారా? ఆయన దగ్గర నేర్చుకున్నది ఆయనకి చెప్పారు. ఫోన్లని మీరు కూర్చుని చెప్పండి మేము పడుకున్నాను తింటామన్నారట. రోజులు అలా మారిపోయినాయి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇవి ఏం చేస్తుందంటే పరుండి తమ ప్రియుని వెతుకుతుందట. పడుకున్నది ఎక్కడ ఉంటుంది? ఇంట్లోనే ఉంటది. ఎక్కడ ఉంటుంది? మంచం మీదే ఉంటది. ఎక్కడ ఉంటుంది? ముసుకేసినే ఉంటది. దొరుకుతాడా ప్రియుడు? సెపరేట్ గట్టిగా చిరాకు కదా. ప్రియుడికి కూడా ఏమనిపిస్తుంది? దున్నపోతులాగా చోట పడుండి కనీసం ఉదయం నుంచి ఇప్పుడు వరకు కనబడలేదంటే, లేదా 2 రోజులు 3 రోజులు కనబడలేదంటే, ఆరాటం లేదు, పోరాటం లేదు, ఆకలి లేదు, దత్తుడు లేదు అని చెప్పి బాధ అనిపించదా? ఏమంటే చెప్పండి. రైజలా ఎందుకు బ్రదరా? మా సిస్టర్ గారు మీరు ఇంటికి వచ్చేటప్పటికి అలాగే మంచి మీద ఎలా కూర్చుని
అలా తులిపాటు పడుతూ మంచినీళ్ళు మీరే తీసుకుని తాగండి అని అంటే అనవా? ఎవరైనా అంతే సహజంగా, అంతే కదా. చచ్చేస్తే ఎండను పడి వస్తే ఒళ్ళు పూర్ణం అయిపోయి వస్తే వాడుకుని అంటావా? స్తోత్రం. హల్లెలూయా. పాత రోజుల్లో ఎదురొచ్చేసేవారట, ఈ రోజుల్లో వాట్సాప్ లో పనిచేస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంత వేగమైపోయిన పరిస్థితి ఏదేమైనా మంచిది. ఆమె నందు గట్టిగా పరుండి వెతుకుతుంది. నేనేమంటానంటే పరుండి వెతకడం అంటే సోమరితనానికి సాదృశ్యం. చీకటము పాపం లోపల పెట్టుకుని ఎంత వెతికిన ప్రియుడు కనపడ్డు. సోమరితనం కలిగి ఎంత ప్రయాసపడిన ప్రయోజనము. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఎవరికి వచ్చినా చూపిస్తాను, నేనే చెప్పేస్తాను వినండి. సోమరి ఎంత వెతికినను వానికి ఏమియు, ఆశపడిన కానీ వారికి ఏమియు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి వచనాలు చాలా ఉన్నాయి. అందుకనే అంటాడు, మన కంటికి కనబడి గట్టిగా తుమ్మితే ఎగిరిపోయే సేవను చూపించాడు సోమరి. సేవలు యొక్క జ్ఞానము అన్నాడు కదా. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, సోమరితనముతో ఉంటే వాడు చేతులు పుడుచుకుని పడుకుంటారు తప్ప ఆ చేతులతో ఏ పని. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ప్రభు బిడ్డనయ్యాను, ప్రభు బిడ్డగా మార్చబడిన తర్వాత చర్చికి ఆదివారం శుక్రవారం వెళ్తున్నాను, ఈ ప్రతి చాలు అని సోమరు వారిలా సమయాన్ని అంత దుర్వినియోగం చేస్తాను. నేను అంటాను, దేవుని బిడ్డలారా, ప్రతి సోదరుడు సోదరి కూడా ఏం తెచ్చుకోవాలనంటే, వారు సోమరితనాన్ని విడిచిపెట్టి సురుకుదనం తెచ్చుకోవాలి. ఆమేన్. ప్రభు బిడ్డలుగా మెలకు కలిగిన వారుగా, ఇదిగో చీకటి పడబోతుంది కనుక, లేదనంటే రాయబడిన మాట ఏంటంటే, ఒక్క మాట మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో, పగలు చీకటి సమీపించబోతుంది, పగలేమైపోతుంది, పూర్తి కాబోతుంది. దాని అర్థం స్తోత్రం కలుగును గాక. అందుకే మనం ఏం చేయాలంట, సమయం ఉండగానే చెప్పండి సద్వినియోగము. ఆమె. కాబట్టి మనము పగటి వారిలాగా మనము మసులుకోవాలి కానీ మన ఇష్టం వచ్చినట్లు ఉండడానికి వీలు లేదు. సరే, ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డ చాలా మంది సోమరితనంతో ఉంటారు. దేవుని కనికరమును, దేవుని ప్రేమను రుచి చూసి దేవుని వాక్యాన్ని ఎదిగిన వారు కూడా చురుకుదనంతో ఎక్కడికి వెళ్ళి ఎవ్వరికి కూడా దేవుని కోసం చెప్పరు. నేను మరలా చెప్తున్నాను, వినండి. యేసన్న గారు ఒకరోజు మొత్తం అన్ని డినామినేషన్ల వారు కలిసి, దేవుని బిడ్డలారా, ఒక చెన్నై అనే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఒక టైం పెట్టారంట. అందరూ 8:30 కల్లా బైబిల్ క్లాస్కి రెడీగా ఉండి అక్కడికి వచ్చేయాలి, ఆ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఈ లోపల మొత్తం అందరూ టయానికి ఫాలో అయిపోయి అందరూ వచ్చేసారు. అయితే యేసన్న గారు మాత్రం కాస్త ఆలస్యమైంది. 8:30కి రావాల్సిన 9 గంటలకు వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దామని చూస్తున్నారు. అందరూ అన్ని రకాలుగా మాట్లాడుతున్నారంట. ఏమన్నా తెలుసా, మాకు తెలుసు పెంతుకొస్తారు అందరూ ఇంతే, మిగతా వాళ్ళు ఉన్నంత క్రమము ఉండదు. ఎందుకనంటే ప్రతిదానికి కూడా ఆత్మ నడిపింపు అంటూ టైంతా కూడా ఏం చేస్తారు, తెచ్చేసుకుంటారు అని కొంచెం చూసి చూడనట్టుగా ఎటకారంగా మాట్లాడుతున్నారట. అందులో ఒక ఆయన ఉండలేక అన్నట్టు, బాబు నీ కోసం ఇంతమంది ఆగిపోయి టిఫిన్ చేయకుండానే మరి ఒక టైం పెట్టినప్పుడు ఆ టయానికి రావాలిగా అని అడిగితే, వెంటనే యేసన్న గారు అందరం ముందన్నారంట, అయ్యా సో సారీ, మీ అందరిని బాధ పెట్టాను, మీరు చేసి ఉండవలసింది. నాకు అంత ఆలస్యం అవడం గల కారణం ఏంటంటే, నేను ప్రతిరోజు కనీసం నేను టిఫిన్ చేయాలన్నా భోజనం చేయాలన్నా ఒక్కరికైనా సువార్త చెప్పకుండా అది పూర్తి చేస్తారని నేనని చెప్పాను. ఆగాను. ఒక్కరికైనా సువార్త చెప్పకుండా నేను టిఫిన్ చేయను, భోజనం చేయను. కాబట్టి వేచి 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 చూస్తే ఒక ఆయన దొరికాడు, దేవుడి కోసం నన్ను మాటలు చెప్పాను, నా కడుపు నిండట్టు అయిపోయింది, మీరు చేసి ఉండవలసింది అన్నట్టుగా చెప్పాడు. అందరూ కూడా తెంగరోలు అయిపోయి దేవుడిని సిగ్గేసేసి చాలా అప్పుడు అన్నారు, సో సారీ, నీకున్న ఆత్మల పట్ల ఉన్న ఈ ఆకలి భారం ఉందే అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారట.
నేటి దినాల్లో సంఘమై ఉన్న మనం అలాగే మారిపోవాలి. ఆమెనండి గట్టిగా. అతి తక్కువ టైంలో ప్రపంచ నలుమూలలకి యేసన్న గారు ఎందుకు పరిచయం ఇవ్వగలిగారని అంటే ఆయనకున్న లక్ష్యం ఏంటంటే కనీసం దేని బిడ్డారా టిఫిన్ చేయాలన్న ఒకరికైనా ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి. భోజనం చేయాలని ఒకరికి ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి. చూసారండి, ఆయన నిద్రకి తిండికి దేవుని బిడ్డల సుఖాలకి ఎంత తక్కువ సమయం ఇస్తున్నాడో మీకు నాకు అర్థమైపోతుంది. ఆమేన్. కాబట్టి చాలా పర్యాయాలు ఇలా నిలబడి చెప్పడం చాలా సులువు, నిలబడి పాడడం చాలా సులువు. దేని బిడ్డలు అన్ని సౌకర్యాలు ఉంటాయి, కానీ ఏ సౌకర్యం లేని ఒక మైక్ ఉండదు. ఓ మీటింగ్ పెట్టి నలుగురు మనం పిలవలేదు, కానీ నీ అంతటి నువ్వు సోమర్థనాన్ని వదిలేసి వెళ్ళగలిగితే, ఆమె రోడ్డు మీదకి వెళ్ళగలిగితే, మౌనంగా అలా కనిపెడుతూ ఉండగా నీకు ఒక ప్రేరణ కలుగుతుంటది, ప్రేరేపణ వస్తూ ఉంటుంది పలానా వ్యక్తికి నువ్వు స్వార్థ చెప్పాలని. ఆ వ్యక్తిని కళ్ళ ముందుకు రాగానే ఆ వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి దేవుని బిడ్డలను స్వార్థ చెప్తూ ఉంటే ఆయన జీవితంలో మార్పు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా నింపబడాలంటే మీరు అందరూ పని చేయాలి. ఆమెనంటలేదు, లేవాలి లేవాలని చెప్తున్నారు తమ్ముడు వచ్చేవాడికి. ఆమె ఆవిడ పడుకుంది, వీళ్ళు ఏం చేసింది? పడుకుంది. ఈవిడ కూడా లేవట్లా. వీడు కనపడ్డా? కనపడలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మనం కూడా లేవకపోతే ఆయన పని చేయగలమా? చేయలేదు. స్తోత్రం కలుగును గాక. కిషోర్ తమ్ముడు ఏ రథం సెంటర్ కాడో, ఏం పేరు తమ్ముడా? సన్నీ తమ్ముడు దేవుని బిడ్డలారా ఏ రాజరత్న సెంటర్ దగ్గర ఎవరో ఒక కొత్త వ్యక్తులకి స్వార్థ చెప్పారనుకుందాం. మీరు అనుకోవచ్చు, నేను చెప్తేనెత్తరేంటి, ఈ రోజులు ఇంటి ఇలా ఉన్నాయేంటి, అందరూ కూడా పేర్లు పదులు ఎట్టుకోలేరు. నీకు మాట చెప్పనా? హల్లెలూయా. ప్రకటించేవాడు నువ్వు అనుకుంటున్నావా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. వాక్యపు ఆధారం దొరికితే మనం అయితే నిలబడమని పరుగులెత్తేస్తాం. యేసు రక్తం ఇచ్చాయి. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. 43వ అధ్యాయం 11వ వచనం చదవండి. అమ్మా, ఆగుతామండి. మరలా చెప్పన్నమాట. ప్రకటించువాడిని, రక్షించువాడిని, గ్రహింపచేవాడిని, మరి అన్యాయమైన ఎవరు? సాధనం. బాగా చెప్పండి, తెలుగు చప్పట్లు కొట్టండి. సాధనం. దేని బిడ్డ, నా మైక్ లో ఎంత పవర్ మీకు వినబడుతుందంటే నా చేతిలో ఏంటిది? చాలా మంది ఏమంటున్నారంటే నాకు మాట రాదండి, నాకు మాట రాదండి, నేను ఏమీ చెప్పలేనండి, నా వల్ల కాదని. అంటే నీకేమీ రాదు కాబట్టి నీ పక్షంగా ఆయన వస్తాను. ఆమెనండి గట్టిగా. హల్లెలూయా. నిజమండి. నీకు నిలబడి నేను ప్రకటిస్తున్నా. నేను ఈ రోజున దేని బిడ్డలు అద్భుతంగా ఒక ఉన్నతమైన పరిచర్య ఆ ప్రాంతం నుంచి చుట్టూ చిన్న 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 ఏమంటే శిలక పులికల్లాగా చిన్న చిన్న సంఘాలు ఇచ్చాడనంటే దీని అర్థం ఏంటి తెలుసా? ఏదో ఇంటికి పోయివ్వడు, అక్కడ నిలబడితే వచ్చిరాని మాటలు, నిలబడితే పరిశుద్ధాత్మను మాట్లాడించేవాడు. ఆమె నీకు ఎంత తృప్తిగా ఉంటుంది, అంత ఆనందం ఉంటుంది. ₹1 వచ్చినా కూడా రానంత ఆనందం. ఒక కొత్త వ్యక్తికి వాక్యం చెప్పగానే మార్పు కలిగి, బాబు తప్పకుండా మా చర్చికి మేము దగ్గరలో ఉన్న చర్చికి వెళ్తాను, లేదంటే మీరు చెప్పండి అడ్రస్ వస్తాం అన్నప్పుడు కలిగే ఆనందం మామూలుంటుందా? ఎగిరి గంతులేసి అనిపించాను. స్తోత్రం కలిగినగా. మొన్న మా దగ్గర 7వ తారీఖున పగలో పాస్టర్ల మీటింగ్ జరిగింది. వాల్ప్రసాద్ గారి సమక్షంలో కొంతమంది మాస్టర్ గారులు ఉంటాం, అంటే ఆయన ద్వారా బాప్తిజం పొందిన వారిలో అలా భార్య భర్తలుగా వస్తూ ఉంటే వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కొత్తగా వస్తున్నారు. దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు ఉంది. రాయివారానికి మాసవారానికి మధ్యలోకి వచ్చేటప్పటికి వర్షం చిదగూడ అతను పక్కన షెడ్ ఉందని ఆగారట. ఏముందనమ్మా? షెడ్ ఉందని ఆగితే ఆగిన తర్వాత ఆ పక్క నుంచి వచ్చి ఈ పక్క నుంచి వచ్చి మగోళ్ళు పొలవమని ఆగారట. ఈ లోపల ఇంతమంది మగోళ్ళ మధ్య మా ఆవిడ ఒక్కరితో ఉందని చెప్పి భయం వేసి తీసుకొచ్చేస్తారనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ లోపల ఆ షెడ్ గారు వాళ్ళేమో కుర్చీ చేసి కూర్చున్నారు. ఈ పక్కన ఆ పక్కన వాళ్ళు ఉన్నారు. జరిగిన సంగతి ఏమిటయ్యా అంటే, దేవుని బిడ్డలారా, ఉన్నపాటున ఆ సిస్టర్ అందట ఆయనతోనే బ్రదర్ మీరు యేసుప్రభుని నమ్ముకున్నారా అని అంటప్పటికి ఏమో అలా అడుగుతున్నావు అని అంటే, ఏం లేదు బ్రదర్, యేసుప్రభుని నమ్ముకోండి, ఆయన మన కొరకు పరలోకానికి భూలోకానికి వచ్చాడు, మన కొరకు శ్రమంతా మరి శిలువలో మరణించాడు,
మూడో రోజున తిరిగి లేచాడు, ఆయన సజీవుడని దేవుడు బ్రదర్ అని చెప్పిందంట. అప్పుడు ఆయన సన్నిధికి వెళ్తే ఆయన తప్పకుండా మన ప్రతి అవసరత తీర్చడమే కాదు, ఇంత భయంకరమైన నరకానికి తప్పించి పరలోకానికి తీసుకెళ్తారని ఓ 3 మొక్కలు చెప్పేటప్పటికి భర్త అనుకున్నాడట. అతను ఏ మొత్తం మాట అయి ఉన్నాడు అనుకో, మా ఆవిడ నన్ను ఏం చేస్తాడు, ఇరికించేస్తాడని భయపడిపోతున్నాడంట. ఈ లోపల ఏం జరిగిందని అంటే ఆయన అన్నాడంట, అమ్మ ఒకప్పుడు నేను చర్చికి వెళ్ళిపోను కానీ మానేశానమ్మా, నువ్వు చెప్తూ ఉంటే నాకు వెళ్ళాలనుకుంటున్నామా. స్తోత్రం చెప్పండి. ఈ అమ్మాయి అట్లా చెప్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ వింటూ ఉన్నారట. వింటూ ఉంటే ఉన్న పాటున మరలా ఈ పక్కకి తిరగాలి ఆయన మొదలెట్టాడంటే వీళ్ళందరికీ. మా ఫ్రెండ్, ఆయన పేరు కూడా కేవలం అతను ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు, మిషన్ టైలరింగ్ చేస్తాడు, మెడికల్ షాప్ ఉంది. కానీ ఆ ఈ లోపల తిరిగి అక్కడ ఉన్న వాళ్ళకి ఈయన కూడా కొన్ని మాటలు చెప్తూ ఉంటే లాస్ట్ లోకి వచ్చేటప్పటికి మాకు ప్రార్థన చేయండి అని కుర్చీలో లేచి ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ లేచి మాకు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేసుకుని వర్షం తెలిసిపోతుంది కానీ నేను మాత్రం అవుతున్నాడు. లేట్ ఎందుకు అయింది అన్నాను. దేవుడు అంత గొప్ప కూడా తెలిసి ఇవాళ రాకూడదు అనుకున్నాను, కానీ మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది అందుకేనేమో అనుకుంటాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నీకు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వు వెళ్తే చాలు వాడేసుకుంటాడు. ఆమె అందరూ గట్టిగా ఆమె అవును నిలబడాలి కదా. తమ్ముడు చెప్తూ నాకు ఆశ్చర్యం వేసింది, నాకంటే సూపర్ గా చెప్తున్నాడు, చాలా చక్కగా వివరిస్తున్నాడు. నిజంగా మాట చెప్పనా, లోపల మంట అలాగే ఉంచుకుని జాగ్రత్తగా బయటికి వెళ్తే మీరు ఎరిగిన వారు ఎవరు వాళ్ళు ఎదుటి మిమ్మల్ని నిలబెట్టేస్తాడు దేవుడు. వాళ్ళందరికీ మీరు కావలసిన వాళ్ళు అయిపోతారు. ఏసు రక్తమే హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క వారంలో మీరు ఇక్కడ జరుగుతున్న 6 రోజులు బంద్ చేసుకుని ఇక్కడ కూర్చుని వాక్యం వింటూ ఉంటే అటు నుంచి ఇటు నుంచి పాత వాళ్ళందరూ ఏళ్ళెవరు అంటే మరి ఎవరు వెళ్ళు మేము వెళ్ళి సువార్త చెప్తే విని మారమని ఇన్ని సంవత్సరాలైనా ఒక్కరిని కూడా నడిపించరాలేదని ఎవరు వచ్చే సౌరవైపోతారు, వీళ్ళు కూడా మారిపోతారు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అందుకని అంటారు కదా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాంగ్రెస్ యూత్ అంటే కేవలం 4 గోడల మధ్య మీరు మాత్రం ఉండడం కాదు, ఇది వ్యాపించాలి. ఆమేనండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారా? వీరిని ఎలా వెలుగుతుందట? వరుణ్ణి వెలుగుతుంది. పడుకోవడం అంటే అర్థం సోమర్తనానికి. సోమరి అనుకుంటాడట ఏదైనా చేయాలని, ఆశపడతాడట, కానీ ఏమీ చేయలేడు, దొరకదట. స్తోత్రం. మనం అట్లా ఉండడానికి వీలు లేదు. ఆమేన్. ఎబ్రీ స్త్రీలా చురుగ్గా ఉందాం. ఆమేన్. దేవుని కొరకు రోషం ఉందని పరిగెట్టినట్లు చురుగ్గా ఉందాం. నేనేమంటానంటే సోమరితనంతో వెతికిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే నేను అంటున్నాను, మన ప్రియుడైన యేసే ప్రత్యక్షమయ్యేది లేదు. హల్లెలూయా. సోమరితనంతో వెతకడానికి వీలు లేదు. సింపుల్ గానే ఇస్తున్నాను. మూడోది, ఆవిడ ఎక్కడ వెతుకుతుందట? సంత వీధులలో. అనండి గట్టిగా. సంత వీధుల్లో ఏమమ్ముతారు? అయ్య బాబు, సంత అమ్ముతారు అనొచ్చు కదండి ఒక మాటలో. మాయదారి సంత అమ్మా, సంత అమ్ముతారు లేదా? స్తోత్రం చెప్పరు గట్టిగాని. సంతలో ఏం జరుగుతాయి ఎక్కువ చెప్పండి. అమ్మకం జరుగుతుంది. అమ్మకంలో ఏముంటది ఎక్కువ? మోసము జరుగుతూ ఉంటది. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. అయితే దేవుని బిడ్డ నేను అంటున్నాను, మోసాన్ని లోపల పెట్టుకుని దేవుణ్ణి వెతికిన దేవుడు దొరకడు. చెప్పండి గట్టిగా. అమ్మా, దొరకడు. హల్లెలూయా. మరి ఏం చేయాలి పాస్టర్ గారు? మోసాన్ని మనం బయట విడిచిపెట్టాలి. యాకోబు మోసాన్ని లోపల పెట్టుకున్నంత కాలం తండ్రిని అన్నను మోసం చేసి దేవుని బిడ్డలారా అతడు అనుకున్న దక్కించుకుని పారిపోయాడు, కానీ ఎక్కడైనా సుఖపడినట్టుందా? నాకేం అర్థం కావట్లేదు. లేదనొచ్చుగా పోయింది. 20 సంవత్సరాలు అవునా కదా, ప్రయాస ప్రయాస ప్రయాస. ఎబ్బేకు రేవు దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చింది బుద్ధి. మోకాళ్ళ మీద పడి రాత్రి అంతా కన్నీరు కాచి పశ్చాత్తపడి, అయ్యా నేను ఆశీర్వదిస్తాను కానీ వదిలేదు లేదనంటే, ఆశీర్వదిస్తాను కానీ ఈ పేరు చెప్పు. యాకోబు. యాకోబు అంటే అర్థం అది తెలియదు. స్తోత్రం. ఒప్పేసుకున్నాడు. ఎవరు?
యేసు రక్తమే జయం. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఒక్క మాట నేను చెప్తున్నాను నా ప్రియమైన వారలారా, మోషాన్ని విడిచిపెట్టాడు, తరతరాలకి తరగని చిరునామాగా అతని యొక్క సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆమె నువ్వు ఎన్ని రకాలుగా కష్టపడినా కష్టం వెనకాల మోసంతో ఉన్న కష్టం వెనకాల సుఖము సంతోషము చెప్పలేదు గట్టిగా, ఆరోగ్యం ఆనందం ఏముండదు. కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు చూస్తూ ఆయన ప్రత్యక్షత కొరకు చూడగలిగితే ఆయన ఏం చేయబోతున్నారు తెలుసా? ఆ ఆశీర్వాదం నీ పిల్లల ఇంకా గట్టిగా చెప్పండి ఆమెనని. ఆ ముగింపు పోవటంలో ఉన్నట్టు రండిగా గాలి వస్తుంది మాట్లాడు, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను, సంత వీధుల్లో వెతుకుతాడు, మోషాన్ని లోపలికి ఏం చేస్తుందట? వెతికితే ప్రయోజనం ఏముందా? ప్రత్యక్షమవుతాడు, అయినా దొరకలేదట్టుంది. మరలా ఏ మార్గానికి వెళ్ళిందంటే అక్కడ రాయబడిన మాట ఆ పట్నంలోకి వెళ్ళింది. పట్నం, మీరు పట్నం అనేటప్పటికీ కాస్తంత ఉన్నతమైన భవనాలు, అవునండి, ఉన్నతమైనటువంటి షాపింగ్ మాల్స్, అవునా? మా సిటీకి వచ్చి ఎలాగుంటుందా? ఈ పల్లెటూరులు అంతా ఇంకే. పల్లెటూరులు అందరూ ఎలా చూస్తారు? చీప్గా చూస్తారు. పట్నం వాళ్ళందరూ ఎలాగుంటారు? చాలా దమ్మంగా బడాయిగా ఉంటారు. స్తోత్రం చెప్పరు గట్టిగాని. ఒకప్పుడు మెండపేట అనేటప్పటికి దేని బిడ్డలారా మా పల్లెటూరులందరినీ సార్లు కరేపక్కలో చూసేవారు. నీ మెండపేటరే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ మెండపేట కాదు కదా, చెప్పండి. ఇప్పుడు ప్రదర్శన ఇది. ఆమె గట్టిగా హల్లెలూయా. ఒకప్పుడు మెండపేట అంటే ఒక టాప్, అంటే ఇదే పెద్ద సిటీ, అవునే కదా మన చుట్టుపక్కల ఏరియాలకి. కాబట్టి ఎవరు ఇస్తున్నారు? మెండపేట సిటీలోనే పడుతుంది అమ్మాయి అమ్మ. హల్లెలూయా అనుకునేవారు. హల్లెలూయా. అబ్బాయి చేసుకున్నాడంటే అమ్మాయిని అనుకునేవారు. నేను చక్కగా టౌన్ ఏరియాకి వెళ్ళిపోతున్నాను అనుకున్నాను. పెద్ద టౌన్ లాగా. స్తోత్రం. ఏదో రాజమండ్రి కాకినాడలో ఫీల్ అయిపోవడం కదా మరొకటి. కానీ ఒక మాట నేను చెప్తున్నాను, టౌన్ కి ఒక ప్రత్యేకత ఉంటది కదా. ప్రైజ్ అలా. ఈ మధ్యకాలంలో మా కడపాలందరూ కడపాలు ఇక్కడికి వచ్చేసారు. ఎక్కడికి? గొల్లపొంతకి, సంగం పొంతకి మొత్తం ఎన్ని వచ్చేస్తున్నారు. ఎందుకు వచ్చేస్తున్నారు అంటే కార్డులన్నీ మార్చి మున్సిపాలిటీలో చక్కగా సెట్ అయిపోయి మొత్తం మీద ఏమైతే వాళ్ళ దగ్గర కూడా ఇల్లు సంపాదించేస్తున్నారు. వాలంటీర్లు అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజం. అయితే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను? టౌన్ అనేటప్పటికీ ఒక స్థాయి, పల్లెటూరు అనేటప్పటికీ లో స్థాయి, అంటే గర్వం. పట్నంలో నేను ఏం చేస్తున్నాను? వెతుకుతున్నాను. అంటే దాని అర్థం ఏంటి తెలిసే? గర్వాన్ని లోపల పెట్టుకుని వెతికితే ప్రయోజనం నేను కాబట్టి పట్నంలో వెతుకుతున్నాను అన్నట్టుంది వ్యవహారం. పట్నంలో కూడా ఫ్రీడమ్ అన్నదట కనబడలేదు. నేనేమంటానంటే దేవుని బిడ్డలు చాలా మంది ఆ స్థాయిని ఊహించుకుని గర్వాన్ని లోపల పెట్టుకుని దేవుని దగ్గర నేను సీనియర్ క్రిస్టియన్, నేను బాప్తిజం పొంది ఎంత అవుతుంది తెలుసా? 20 సంవత్సరాలు, అవునే కదా, 30 సంవత్సరాలు బయటికి ప్రార్థన చేయడం అలాగే రావాలి చెప్పలేదండి. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, మంది 25 సంవత్సరాలు సీనియారిటీ అన్నాడు. నేనేం చేశానండి, మన కూడా సుబ్రహ్మణ్యం ఒక అర్థం దారి ఎదురేమో నిన్న కాకుండా వచ్చినాడు, రక్షణ పొందేసాడు, ప్రార్థన పాటలు ఆరాధన చేయటం నాకులాగా వాక్యం నేర్చుకున్నాను. కనుక అప్పుడు నేనేమన్నానంటే, మరి సీనియారిటీ కలిగినటువంటి సంగతి గారు వచ్చి కాస్త ప్రార్థన చేస్తారని అంటే అదే అలాగే ఆయనకి నాకు సైకిల్ మామూలుగా లేదు అంటే కుదరదు, సీనియారిటీ రావాలి. వచ్చిన తర్వాత స్తోత్రం అయినా వందనాలు అయినా ఏం చేయడం ఎత్తనకి ఎవరికి ప్రార్థన చేయటం అతనికి అవగాహన లేదు. ఒక పాట పాడడం విషయంలో ఒక సరైన అవగాహన లేదు. చేస్తున్నారు దేవుళ్ళ కొంత ఈ విధమైన వే మనోడికి ఇచ్చాను యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. ముందు చిన్న ప్రార్థన చేసుకున్నవారు మొదలెట్టాడు, ప్రార్థన చేశాడు. గ్రామ రక్షణ, మండల రక్షణ, జిల్లా రక్షణ, రాష్ట్ర రక్షణ, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేశాడు. దేశ రక్షణ. హల్లెలూయా. వ్యాపారవేత్తలు రక్షించబడే వ్యాపారాలు పోగవాలి. ఈ విధంగా ప్రార్థన చేసి కాస్తంత వాళ్ళ కోసం పోగవాలని ప్రార్థన చేసి రక్షించబడాలంటే ఆమెనంటే ముందునే రక్షించబడాలంటే చూసారా, వీళ్ళు మారిపోవాలని ప్రార్థన చేస్తారంటారు.
ప్రభువా వాళ్ళ వ్యాపారాలు దీవించబడును గాక. ఆమేన్. రక్షించబడాలి. దేవునికి స్తోత్రం. మూడోదిగా దేవుని బిడ్డలు అట్లా ప్రార్థన చేస్తూ ఆమేనని చెప్పి ఒక పాట పాడుకున్నామని చెప్పి పాట పాడుతూ ఉంటే దేవుని బిడ్డలు అందరూ లేచి నిలబడి ఆరాధన చేస్తుంటే ఇవన్నీ అయిపోయిన సీనియర్ పెద్ద అన్నాడు మా ఊళ్ళు పట్టుకుని, ఎంతకాలం అవుతుంది చర్చికి అన్నాడు. నేను ఎంత కాదు 2-3 సంవత్సరాలు అవుతుంది అంటే అన్నాడు. వాళ్ళు చాలా బాగా చేయగలుగుతున్నాం. సీనియారిటీ కావాలి, సిన్సియారిటీ కావాలి. భక్తులు ఏం కావాలి బ్రదర్? సిన్సియారిటీ. ఆమెనండి గట్టిగా హల్లెలూయా. నిజం, సీనియారిటీ అంతన్నా వేస్ట్ అండి. సిన్సియారిటీ కావాలి. సిన్సియారిటీ ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. రంగారు అంతేనంటారా? సీనియారిటీ అని అంటే ఈ 8 రోజులు 4 సంవత్సరాలు లెక్కేసుకుంటారు. స్తోత్రం. అప్పుడు నుంచి నన్ను ఓహో మరి ఏం చేశా, ఈ అంతమంది భోజనాలు పెడుతున్నా చూస్తున్నాను లెక్క అంతే. హల్లెలూయా. కానుకలు ఎంత లెక్క పెడుతున్నాడు అంతే. స్తోత్రం. సీనియారిటీ అంత ఉపయోగపడింది. కానీ దేవుని సన్నిధిలో ఓ పాట పాడడానికి, ప్రార్థన చేయడానికి, వాకింగ్ చెప్పడానికి, పత్రం నడిపించడానికి ఏ మాత్రం ఇది ఒక బతుక అని అన్నాను అనుకో, మరి అదే కదా అర్థం చెప్పాలి. అదే కాబట్టి మాట చెప్తున్నాను. ఏం కావాలి మనకి? సీనియారిటీ, సిన్సియారిటీ. రైతులా గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి ఇప్పుడు మరలా చెప్తున్నాను, వాళ్ళు ఎందులో ఉండి వెతుకుతున్నారు? ఆమె ఎలా వెతుకుతుందంట? రత్నాల్లో వెతుకుతుంది. గర్వాన్ని లోపల పెట్టుకుని దేవుని వెతికితే నేను కాబట్టి పట్టణంలో ఉండి పట్టణంలో వెతుకుతున్నాను అన్నట్టుగా ఫీల్ అవుతుందే గాని అక్కడ ఆ స్థాయి మన హృదయంలో పెట్టుకుని, అనగా గర్వం లోపల పెట్టుకుని మనం దేవుని ఎంత వెతికినా ప్రత్యక్షత కనబడదు. మరలా చెప్తున్నారు, ఉజ్జీయ కాలం వరకు కూడా ఒక్కరికి కూడా దర్శనం కలగల. కారణం ఏంటంటే గర్వం. కానీ యెషయా, ఉజ్జీయ కాలంలో యెషయా వచ్చాడు. యెషయాకు ఏం కలిగిందంట? దర్శనం కలిగింది. ఈ రాత్రి మధ్యాహ్నకాల సమయంలో చెప్తున్నారు, దర్శనం చూడాలి, దేవుని ప్రత్యక్షతను పొందాలి, దేవుని స్వరాన్ని వినాలి, ఆయన స్పర్శ అనుభవించాలంటే నీకు నాకు మనకి రావాల్సింది ఏంటి తెలుసా? దేవుని బిడ్డలారా, ఒకే ఒక్కటి, ఆయనకి విరోధమైనవన్నీ విడిచి ఆయన జాగ్రత్తగా. మరలా చెప్తున్నాను, రాత్రి అనగా పాపాన్ని లోపల పెట్టుకుని వెతకడానికి వీలు లేదు. 2, సోమరితనాన్ని లోపల పెట్టుకుని వెతకడానికి వీలు లేదు. 3, మోసాన్ని లోపల పెట్టుకుని వెతకడానికి వీలు లేదు. 4, గర్వాన్ని లోపల పెట్టుకుని వెతకడానికి వీలు లేదు. 5, రాజా వీధులలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో సంఘాలలో రాజకీయాలు ఎక్కువైనవి. ఏకీయాలు చెప్పండి గట్టిగా. రాజకీయాలు. అలాంటి లక్షణాలు లోపల పెట్టుకుని దేవుని వెతుకున ప్రత్యక్షం అయ్యేది లేదు. మా చర్చిలో ఒక ఆయన బాప్టిస్ట్ చర్చికి వెళ్ళేటటువంటి ఒక సంఘ పెద్దగారు, ఆయన రిటైర్డ్ అయిపోయిన జాబ్ వాళ్ళు ఆయనతో స్నేహం చేసి ఆయన బావగారు అంటుంటాడు. ఆయన ఏం నేర్పాడనంటే, మా సంఘంలో నేనే పెద్ద, మా సంఘంలో ప్రెసిడెంట్ గారు, ఇదిగో మిగతా వాళ్ళందరూ ఎవరట చెప్పరా, సెక్రటరీ నెంబర్లు మొత్తం అన్ని చెప్పేసి ఒక లిస్ట్ ఆయన దగ్గర నుంచి రాసుకుని వచ్చాడండి. ఈ పనుడు తీసుకుని వచ్చాడు. రాష్ట్ర గారు సాగు బ్రతుకులు వచ్చిన ప్రార్థన చేస్తే దేవుడు బ్రతికించాడు. జిఎస్ఎల్ హాస్పిటల్ నుంచి అలా మోసిపోవాలి అతను ఎక్కడికి కాటికి. దేవుడు ఏదో కనికరించి మార్పిచ్చి పశ్చాత్తాపం ఇచ్చి రక్షణ ఇచ్చి రాజు నుంచి అన్ని నుంచి విడిపించి దేవుని అందరాన్ని తీసుకొచ్చి దేవుని బిడ్డ రక్షణ ఇచ్చిన తర్వాత బాగానే ఉన్నాడు అనుకునేటప్పటికి వచ్చింది పోయే కాలం. ఏ కాలం? ఈ సంఘ పెద్ద ఈ సంఘానికి వచ్చి మనం ఏం చేయాలి? కడమ తీసాడు. ఎలా కనుకున్నాం? రాజకీయాన్ని ఉపయోగించాడు. ఏకీయం. వెంటనే అతను ఏం చేశాడంటే, ఆ ఫారం పట్టుకుని వచ్చేసి నా దగ్గరికి, ఆ ఫారం పట్టుకుని వచ్చేసి అంటాడు, ఆస్తి గారు ప్రెసిడెంట్ని పెడదాం, సెక్రటరీని పెడదాం, ఎవరెవరిని పెడదాం చెప్పండి అన్నాడు. నేనన్నాను, అయ్యా బాప్టిస్ట్ చర్చ్ కావచ్చు, బైబిల్ మిషన్ కావచ్చు, లోదరం కావచ్చు, ఆర్షియం కావచ్చు, ఇలా కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలలో ఈ నియమాలు అవసరం. ఎందుకనంటే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు తప్ప పాస్టర్ గారు నీకు ఎక్కువ రోజులు అక్కడ ఉంచరు. పాస్టర్లు మారుస్తారు కనుక, జీతాలు ఏళ్ళు ఇస్తారు కనుక, సంఘంలో సంఘ పెద్దలకే ప్రాధాన్యత అక్కడ ఉంటుంది కనుక వాళ్ళు పెట్టుకుంటారు. నేను అట్లా కాదు, కేవలం దేవుడు తన ఆత్మ నడిపింపు ద్వారా నడిపించుకున్న ద్వారాగా అనేక మంది నడిపిస్తే రక్షించబడ్డారు. వీళ్ళందరినీ కన్నవాడని
ఆత్మీయంగా ఏం చేశాడు వాక్యం ద్వారా? కన్నాను గనుక ఒక ఆత్మీయ తండ్రిగా ఉండగా ఎక్కడ నియమించవలసింది ఎవరిని అంటే ఆత్మ పూర్ణులైన వారినే గాని ఎవరిని పడితే వాళ్ళే కాదు అని చెప్పినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చర్చకి రావటం మానేశాడు. ఏం చేశాడు? దానికి నేను లోపడపోతే ఏమయ్యాడు? ఆగిపోయిన కుటుంబంలో క్షేమం ఉందా? అందరూ అంతటా నలుగురు తల్లులైపోయి ఈ రోజున ఫ్యామిలీ కూడా టోటల్గా విడిపోయి దేవుని మందిరానికి దూరంగా ఉన్నారు, కానీ వాళ్ళు కలవలేకపోతున్నారు, ఆ గర్వాన్ని విడవలేకపోతున్నారు, ఆ భయంకరమైన రాజకీయ తత్వాన్ని, ఆ స్థాయిని, కోరికని వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. నేను ఒక మాట అంటాను, ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యానికి లోబడతారో, ఏ వ్యక్తి అయితే గద్దింపుకు లోబడతారో వాళ్ళు సరి చేసుకుంటే వాళ్ళ కుటుంబం సమాధానకరంగా మారుతుంది. నెక్స్ట్ గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేని బిడ్డలారా, విడిపోయిన పరిస్థితిగా కనబడుతుంది ఆ కుటుంబంలో. కొడుకు కుటుంబం విడిపోయినట్టుంది, వీళ్ళిద్దరు భార్య భర్తల మధ్య ఎడబాటు ఉంది, కూతురు బ్రతుకులో సమాధానం లేదు. ఎందుకు లేదంటే ఇతరులలో ఉన్నటువంటి రాజకీయ తత్వం ఏమవుతుంది బయటికి. ఈ రోజున ఇవి ఎక్కడికక్కడ లేవంటారా? రాజ్య మార్గాల్లో వెలుగుతుంది ఇవిడే, వెతకవలసిన రీతిలో వెతకట్లేదు, అజాగ్రత్తగా వెతికి చివరికి ఏంటో తెలుసా? ఇప్పుడు ఆవిడ ఏం చేసిందని తెలుసా? దేవుని బిడ్డలారా, ఆ మార్గములన్నీ విడిచి కాస్త చదువున్నా నేను నా ప్రాణ ప్రియుని చూచితిరా పోగా గట్టిగా చప్పట్లు కొట్టండి. వారిని విడిచి నేను కొంచెం దూరం పోగా నా ప్రాణ ప్రియుడు నాకేమయ్యాడు? నాకు ఎదురు పడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను పట్టుకున్నాను, నేను హత్తుకున్నాను, నా ప్రాణ ప్రియునికి నా హృదయంలో ఏమిచ్చినప్పుడు ఇప్పుడు నేను అంటాను, ఈ లక్షణాలన్నీ విడిచిపెట్టి కాస్త దూరానికి వెళ్ళిందంట, అప్పుడు ఎదురు పడ్డాడంట. ఎవరైనా ప్రాణప్రియుడు. ఆమె ఈ రోజు మన ప్రాణప్రియుడు ఎవరనుకున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్లో ఎక్కడైనా ఉందా ఆ మాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. స్తోత్రం కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము తీస్తే ఏమండి 4వ వచనం చదవండి. తన ప్రియునియందు తాను ఉచితముగా అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని బుద్ధిగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. తన ప్రియుని యందు, ప్రియుడు అంటే ఎవరు? ప్రభువైనా. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువులు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? సంఘమా? మనలనే. సంఘాన్ని ఏమంటున్నాడు? ప్రియురాలు. ఆయన ప్రియుడైతే మనం ఎవరు? ప్రియురాలుగా ఉన్న మనం ఎలా వెతకాలి? ఇప్పుడు జాగ్రత్తగా వెతకాలి, కానీ ఈ ప్రియురాలుగా జాగ్రత్తగా ఉండకూడదు. 7వ వచనంలో కూడా అంత మంచి మాట ఉంటుంది, చదవనమాట. విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. గట్టిగా చెప్పండి. మన ప్రియుని యందు మనకి విమోచన, అపరాధములకు క్షమాపణ మనకి. ఆమేన్. ఇప్పుడు ప్రియుడు ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియురాలు ఎవరు? సంఘం. సంఘమైన మనకి విడుదల కలిగింది, రక్షణ కలిగింది, అభిషేకం దొరికింది, దేవుని వారసత్వం కూడా మనకి దొరికింది. ఇప్పుడు మనము ఆ ప్రియుని వెతుకుట్లు ఎలా ఉండాలి? జాగ్రత్తగా వెతకాలి. ఎలా వెతకాలి? జాగ్రత్తగా, అజాగ్రత్తగా కాదు. ఎలా వెతకాలయ్యా? బైబిల్లో రాయబడి ఉంటుంది. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయన ఏం చేయనక
హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎక్కడ ఉంటారు? హృదయాలు ఎక్కడ ఉంటాయి? మనుషులు ఎక్కడ ఉంటారు? మనసులు ఎక్కడ ఉంటాయి? అవునగా చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, రాత్రంతా నేను ఉన్న పనుల మూలంగా, నాకున్న పనుల మూలంగా ఇక్కడ ఆ విధమైన బలాన్ని ఉపయోగించి కూర్చోలేకపోతున్నాను వాళ్ళు ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందనంటే, పూర్ణ హృదయం తెగుడుండు, పూర్ణ ఆత్మ తెగుడుండు, పూర్ణ మనసు తెగుడుండు, పూర్ణ బలము తెగుడుండు, పూర్ణ వివేకం తెగుడుండు. అలా ఉంటే ఏం చేయాలట? వెతకాలి. హల్లెలూయా. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను ఎంతమంది అలా వెతుకుతారు, కనుగొంటారు. మరలా చెప్తున్నాను, ఆశ్చర్యకరమైన సంగతులు. నీవు బైబిల్లో ఎప్పుడు బైబిల్ లైన్గా చదువుకుంటూ వెళ్ళిపోయావు, కానీ నీవు కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటూ నీ వాక్యం ద్వారా నాకు ప్రత్యక్షతని ఈ ప్రభువాన్ని అడిగి ప్రార్థనలో గడుపుతూ ఉంటే ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా ఆయన నీ కన్ను తెరవబోతున్నాడు. ఆశ్చర్యం వేస్తుంది. ఈ వచనము నీకెంత అవసరం? ఆ వచనం ద్వారా నీవు ఏ కుటుంబానికి నీ వెళ్ళి మాట్లాడుతుంటే కుటుంబం మారబోతుందో కూడా నా దేవుడు ఆ ప్రత్యక్షత నీకు ఇవ్వబోతాడు. ఆమె నువ్వు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు, కొర్నేలి ఆకలితో ఉంది, కొర్నేలి ఇంటికి వచ్చిన పేతులు, ఇంకా దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, అతడు ఏమయ్యాడట? కొర్నేలి ఇంటికి రాకమునుపు ఒక చోట ఉన్నప్పుడు ఆ ఇంటి మేడగది పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆత్మవశుడైపోయాడు. అంటే దర్శనం చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు అంటే, అతడు ఏ మాట పలకవలను దేవుడు అతనికి. కొర్నేలి ఇంటికి వచ్చిన వారు బంధువులు, మిత్రులు, స్నేహితులందరూ కూడా జీవార్థమైన బాప్తిస్మము పొందేశారండి. ఏ బాప్తిస్మం అండి? ఎంతో సంతోషంగా ఉన్నారు. జీవార్థమైన మారు మనసు అగ్ని బాప్తిస్మం వాళ్ళు పొందేశారు. బిడ్డ, నేను ముగింపులోకి వస్తే మంచి మాట చెప్తున్నాను. నీవు నేను ఇంకా ఎంతకాలం ప్రత్యక్షత లేకుండా ఉంటాం? వాక్యము ద్వారా ఆయన ప్రత్యక్షతను ఇస్తాడు, కళ ద్వారా ప్రత్యక్షపరచుకుంటాడు, దర్శనము ద్వారా ప్రత్యక్షపరచుకుంటాడు. కళ, దర్శనం, వాక్య ప్రత్యక్షత ఇవేమీ కూడా ఆయన రాకడ వరకు ఆగడానికి వీలు లేవు. ఆమె నందుగట్టిగా హల్లెలూయా. ఆగడానికి వీలు లేవు. ఎందుకు లేవు అని అంటే, ఈ భూమి నుంచి మనకు కావాలి ప్రత్యక్షత. పరలోకానికి వెళ్తే ఆయన నేరుగా ప్రత్యక్షమవుతాడు. మనకు నోటేది స్తోత్రం చెప్పండి. అంతేనంటారు కదా, పరలోకానికి వెళ్తే పరలోకం అంతా మనం చూసేస్తాం. అవునా? అది చూసే ఇంకో లోకం చూడబుద్ధి చేస్తుందా? బాబు మీరు అలా చూస్తున్నారు ఏంటండి? హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కాదని ఇంకో వేరే లోకాన్ని చూడబుద్ధి చేస్తుందా? నా ఆలోచన మీకు అర్థమైందా? హల్లెలూయా. ఆయన కంటే అందగడ ఇంకెవరైనా ఉంటారా? 10,000 మందిలో అది సుందరుడు, అంత అది అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు, మనోహరుడైన ఆయన కంటే ఇంకా ఎవరినైనా చూడబుద్ధి చేస్తుంది. అప్పుడు దేవుని బిడ్డలారు జీవవృక్ష ఫలాలు వండి వార్చిన అవసరం లేకుండా అన్ని ఇచ్చేస్తుంటే మనకు గొడవ గోత్రం ఉంటుందా? చెమట పడుతుందా? సెపరేట్ కట్టుకొని ఇల్లు కట్టాలి, సీలింగ్ లేంచాలి, పెయింట్ లేంచాలి, గొడవ గోత్రం ఉంటుందా? ఏమండి, అంత అద్భుతమే అద్భుతం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాకపోతే ఏంటంటే, ఒక మాట నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఆయన ప్రత్యక్షత మనం అప్పుడు ఎలా చూస్తామంటే, ఇప్పుడు కళలోను, దర్శనంలోను, వినండి. హల్లెలూయా. వాక్యం ద్వారాగా అర్థంలో చూసినట్లు చూస్తాం. ఆమె అప్పుడు అంటే ఒకానొక రోజు ముఖాముఖిగా చెప్పండి కదా, ముఖాముఖిగా స్తోత్రం చెప్పరా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, నా కొడుకు వచ్చాడు, నేను అద్దంలో కనపడుతున్నాను, అద్దం దగ్గరికి వెళ్ళే అని అనుకోండి, నన్ను ఇలా గుద్దేసినా కూడా నాకు ఏమవుతుందా? అద్దానికి అవుతుంది. ఆడ అద్దంలో చూడగలుగుతున్నా, నేరుగా నేను ఉన్న రూమ్కి వచ్చేయాలనుకోండి, నన్ను ఏం చేస్తాడు? నేరుగా వచ్చి హత్తుకుంటాడు. అవునా? ఆ స్థాయి ఎప్పుడు దొరకబోతుంది? ప్రభు రాకడలో మనం అది చూడబోతున్నాం. ప్రభు రాజ్యం మనం అది పొందబోతూ ఉన్నాం. ఆమేన్. అందుకని భక్తుడు పాట పాడుతూ అంటాడు, ఏమని అంటే,
సీయోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా అంటూ చాలా అద్భుతమైన పదాలు ఉపయోగిస్తాడండి. అవి కన్నీరు ఆనంద బాష్పాలు తెలియదులే, అవి కన్నీరు ఆనంద బాష్పాలు నీ సన్నిధిలోనే నేను పరవశముందెదను. ఆమె ఎక్కడ సన్నిధిలో ఏమైపోతాం? ఆమేనండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రత్యక్షత వాక్యం ద్వారా కళ రూపంలో దర్శన రూపంలో మనకు జరగచ్చు. కానీ ఒకనొక రోజు మనం చూడబోతున్నాం. అది చూడాలంటే నీకు నాకు ఏముండాలి? ఆ మాట అంటే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాను. చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదివాను. 5:23 సమాధానకర్త యొక్క దేవుడే. ఆమేన్. నా వైపు చూడండి. మన ఆత్మ, శరీరము, జీవము అన్నట్టుగా ఈ మూడు ఎలా ఉండాలంటే ఆయన రాకడి యందు పరిశుద్ధంగా, నిందారహితముగా, మూడు సంపూర్ణముగా. ఆమెనండి గట్టిగా సంపూర్ణముగా ఈ మూడు ఉండాలట. ఆమె ఈ మూడిటి మీదకి వాక్యమే అసంపూర్ణత ఇవ్వబోతుంది. ఆమెనండి గట్టిగా. వాక్యం పరిశుద్ధపరిచే లక్షణం ఉందా లేదా? యేసు రక్తానికి పరిశుద్ధపరిచే లక్షణం ఉందా లేదా? పరిశుద్ధాత్మకు పరిశుద్ధపరిచే లక్షణం ఉందా లేదా? దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉదయం నుంచి సాయంకాలం వరకు పడిపోయావో చెడిపోయావో, మాటలోనో చూపులోనో నడకలోనో పడకలోనో ఏదో ఒక పడవలో పడిపోయేమో, కానీ పండుకునే ముందు నువ్వు చెప్పవలసిన మాట ఏంటి తెలుసా? ఇదిగో నా ప్రాణాత్మ శరీరం అయ్యా. స్తోత్రం చెప్పండి. నా ప్రాణము, ఆత్మ, శరీరం నీ ఎదుట పరిశుద్ధంగా ఉండినట్టు, ఇదిగో నీకు విరోధమైన దోషమేదైనా అతిక్రమేదైనా పాపమున్న దయచేసి నన్ను ఏం చెయ్యి? క్షమించి క్షణమే నీ రక్తంతో కడిగి నీ దహించగ్నితో కాల్చి అశీకరణను కాల్చినట్టు నీ వాక్యమైన ఉతక స్నానం ద్వారా ముడత, డాగు, మచ్చ లేకుండా కడిగే అని అడిగి ప్రార్థన చేసుకుని నిన్ను నువ్వుగా ఆయనకు అప్పగించుకుని ఈ రాత్రి నీ రాకడైతే ఎత్తబడి గుంపు నుండి ప్రఫుల్తో అడిగి ప్రార్థన ఏం పడుకోవాలి. అంతేకాదు తండ్రి, రాత్రి బాగా నాయన బిర్యానీ తిన్నాను, నాయన నిద్రపోతున్నాను, సరిగా పడతలేదు, ఎక్కువ వచ్చాంటే నాయన మరి ఏనుగులు వస్తూనే తగ్గించిన ఈ ప్రార్థన కాదు. స్తోత్రం చెప్పరా? మన ప్రార్థనలు ఏముండాలి? ఏమైనా అర్థమైందా లేదా? కడిగి పరిశుద్ధపరచిన ఆయన నిందారహితముగా చేసి నీ రాజ్యములోనే ఉండగలిగిన సంపూర్ణతకు ఆమేనని చెప్పేసి పడుకోవాలి. చాలా మంది ఏం చేయరు, ప్రభువా నీ దేవదూతలు, నీ బంగారు కంచిగా అవసరమైతే నువ్వే గేటుకెళ్ళండి. ఆయన ఎవరినే? యేసుప్రభునే. ఎలుగొచ్చేదాకా ప్రశాంతంగా నిద్రపోతాం. ఆయన పాపం లేచి ఆయన ఎలా ఉండాలి? కొనుక నిద్రించక కాపాడుతుంది. కాపాడుకో. ఈ అగస్ట్రాలు వదిలేయలే మనం. అక్కి మెరిగిన తర్వాత ఈ అగస్ట్రాలను వదిలేస్తే నువ్వు కాపాడమని అడగడం ఏంటి? నేనే కాపాడుతానని చెప్తున్నాను ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన రెక్కల చాటున తన పిల్లలను కాచున్నట్లుగా నేనేం చేస్తాను? తన ఎందుకు భయభక్తులు గలవారు ఆయన పిల్లలైన వారు అందరిని కాపాడుతాడట. నువ్వు చెప్తేంటి? ఈ లోకంలో తీర్మానం ఏంటి తెలుసా? నీకు విరోధమైనది ఏదైనా, అంతే కదా. హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగా. చాలా మంది ఏమనుకున్నారు తెలుసా? ఆయన రాకడ ఇంకా ఆలస్యం 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 ఆలస్యం. స్తోత్రం. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం చదువు. 3:9. 2 పేతురు. అందరూ ఆలస్యం ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ పాపం ఆయన ఉద్దేశం అంటే, ఆయన ఆలోచన అంటే, ఆయన ఆశ అంటే ఏంటి తెలుసు? నశించిపోవటం నిశ్చయింపక ఇష్టపడక అందరూ అంతగా మారు మనసు పొందవలనని కోరుచు దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి.
హల్లెలూయా. ఏ మనసు పొందాలట? అందరూ మారు మనసు పొందాలి. నా వైపు చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఆమేనండి. హల్లెలూయా. ఏమండి, ఏ మనసు పొందాలని? మారు మనసు. స్తోత్రం కలుగునుగా. మరలా చెప్తున్నాను దేని బిడ్డ, మారు మనసు అంటే అర్థం ఏంటంటే అనేక విషయాల్లో మనము ఆ అలవాట్ల నుంచి మారడం కాదు. హల్లెలూయా. మరో మనసు. ఏ మనసు అది? క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనసు ఎవరిలోకి రావాలి? మనలోకి రావాలి. ఒకవేళ మనం కాని దేవుని బిడ్డలారా ఆ మనసు అలాగే ఉంచుకుని నాటి నుంచి విడుదల, ఈటి నుంచి విడుదల, ఈటి నుంచి విడుదల, ఆటి నుంచి విడుదల అంటే మరలా ఏమైపోయినాడు? సిగిర్లు గిల్లెత్తి మంది ఏం చెప్తుంది? మరలా కొమ్మలు నరికెత్తి అయితే కొమ్మలు. ఒక మాట మీకు అర్థమవుతానికి చెప్తున్నాను. తప్పు చేసిన తర్వాత వెంట కుప్పల మీద నుంచి దీనుడైన దావీదుని తీసుకెళ్లి రాజుగా చేస్తే దేవుని బిడ్డలారా ప్రార్థించవలసిన టైంలో ఏం చేస్తున్నాడట? విద్యకే పొద్దు గింగిన వేళ ఏం చేశాడు? పోరాటంలో నిలిచిన వాడు ఏం చేశాడు? పోరాటంలో నిలిచిన వాడు ఎక్కడ ఉన్నాడు? మిద్ది మీద అటు ఇటు తిరుగుతుంటే ఎందులో పడిపోయాడు? పాపములో పడిపోయాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే స్థిరమైన మనసు నాకు నూతనముగా అంటే అర్థమేంటి? ఇంత ముందున్న మనసు అలాంటిది అది. అమ్మ ఏ మనసు అది? అది గట్టిగా చెప్పండి, ఏ మనసు అది? స్థిరత్వం లేని ఈ లోకానుసారమైన మనసు, నా శరీరానుసారమైన మనసును ఏం జరిగింది? ఉలిగించి నాకు స్థిరమైన మనసు అంతరంగం నూతనంగా అంటే కొత్త మనసేనా? సెపరేట్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ మనసు రావాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసును ఏ మనసు అది? దైవ చిత్తానుసారమైన మనస్సును, దేవునికి ఇష్టమైన మనసును దేవుడు మనకి ఇస్తాడట. హల్లెలూయా. కాదండి అటు బాప్తిజం పొందేశాడు బ్రదర్, మన పాటలు పాడి కూడా వాకింగ్ ఇప్పుడు ఈ మధ్య మంది తేడగొట్టేస్తున్నారు అంటారు కదా. చెప్పలేకండి, మారిపోయాడు అనుకున్నా మారలేదు అంటారు లేదా? కొన్ని విషయాల్లో మార్చుకున్నాడు అంతే. నేను వెళ్ళకూడదు, నేను తినకూడదు, నేను చేయకూడదు అని అనుకున్నాడు, అలవాటు నుంచి బయటకు వచ్చేసాడు ఆమె. కానీ ఆ మనసు ఇంకా అలాగే ఆయా సమయాల్లో గంతులేస్తుంది. ఏది? ఆ శరీరానుసారమైన మనసు ఆ వ్యక్తిని చూసినప్పుడు, ఆ తిండిని చూసినప్పుడు, ఆ వస్త్రాన్ని చూసినప్పుడు, ఆ ప్రదేశాన్ని చూసినప్పుడు ఉడకలేస్తుంది. ఏ మనసు అది? శరీరానుసారమైన అది కాలిపోవాలేస్తున్నామలో. ఆమె గట్టిగా. ఇప్పుడు ఏ మనసు రావాలి? నూతనమైన మనసు స్థిరముగా. దావీదుని గురించి మరొక మాట ఎప్పుడైనా వినబడ్డదా? ఒక బెత్షెబా విషయంలో తప్పిపోతాం, మిగతా ఏనాడు కూడా పశ్చాత్తాపడిన తర్వాత తిరిగి వెనక్కి చూడదు. ఆమె గట్టిగా. ఈ రోజు నేను ఏమంటాను తెలుసా? ఒకవేళ ఇంకా శరీరానుసారమైన మనసు మనలోనే ఉందేమో, మారిపోయామనుకుంటున్నాం. కానీ ఆయా సమయాలు అదే మనస్తత్వంతో మాట్లాడుతున్నామేమో, ఆ మనస్తత్వంతో కూడిన పనులకు లోనవుతున్నామేమో, ఆ మనస్తత్వంతో కూడినటువంటి కోపంతో మనం విర్రవీగిపోతున్నామేమో, రోషం కలిగి వెళ్ళిపోతున్నామేమో, బయటకు వచ్చి అర్థం వేస్తున్నాము. ఆ మనసు కాలిపోనుగా స్థిరమైన మనసు నూతనంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించిన గాక. క్రీస్తునకు కలిగిన మనసు నీకు వచ్చిన గాక. క్రీస్తునకు కలిగిన మనసు నీకు వచ్చిన గాక. ఆ మనసుకున్న లక్షణం దీనత్వం, ఆ మనసుకున్న లక్షణం ప్రేమ, ఆ మనసుకున్న లక్షణం దేవుని బిడ్డలారా ఆదరించడం, ఆ మనసుకున్న లక్షణం త్యాగమైపోవడం. అంతే కదా? ప్రైజ్ అలాడ్. అందుకనే ఆవిడ ప్రార్థన చేస్తా అంటుందంట, అయ్యా మా ఆయన మార్చి, అయ్యా మా ఆయన మార్చి, అయ్యా మా ఆయన మార్చి అంటుంది. ఏం మార్చి అంటుంది? మా ఆయన మార్చండి. అర్థం ఏంటి తెలుసా? మార్చండి అర్థం ఏంటి? ఆయన వద్దు ఇంకొక ఆయన కావాలి, ఆయన వద్దు ఇంకొక ఆయన కావాలన్నట్టుంది కదా. మార్చమనవలసింది ఏ మనసు? ఏం మారుతున్నారా? మనసు మార్చు. ఆ శరీరానుసారమైన మనసు తొలగించిన ఆత్మానుసారమైన మనసు సెపరేట్ అని గట్టిగాని. క్రీస్తు కలిగి నీ మనసు నా భర్తకి తెచ్చి, నా భార్యకి తెచ్చి అంటు మనిషి మా ఆవిని మార్చు, మా ఆయన్ని మార్చు, నా కొడుకుని మార్చు, నా కోడలు మార్చు. ఇదేం పర్వాలేదండి. అదే ఏం మారాలి ఇప్పుడు? మనసు మారాలి. అందుకే నీ మనసు మారి నూతన మొదటి వలన మీరు రూపాంతరం పొందుతున్నారు. ఎవరి రూపం? కోటి చెప్పట్లు అర్థమైంది.
ఏ కొత్తగా అనిపిస్తుంది బాగా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ చిత్తానుసారమైన మనసు? దైవ ఆమె దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన మనసు నీకు ఇవ్వబడునుగా. హల్లెలూయా. ఆ మనసు వచ్చినది ఎలా మారిపోతుంది? దేవుని కొరకు రోషంగా నిలబడిపోతాడండి. చావే స్మరణం అనుకుంటాడు, ప్రభు కొరకు బ్రతకడమే ఒక మంచి తీర్మానంగా ఎంచుకుంటాడు. కాబట్టి నేను చెప్తున్నాను, మరలా మన ఆత్మ, శరీరము, జీవము ఈ మూడు ఆయన ఎదుట పరిశుద్ధంగా ఉండాలి. ఆయన రాబోతున్నాడు, ఆయన ఆలస్యం చేయట్లేదు, వస్తాడంట. వచ్చేది ఎలా వస్తున్నాడని తెలుసా? దొంగ వలె రాబోతుంది. దొంగ చెప్పినాడుగా, వస్తాం మాత్రం తప్పకుండా దొంగోడు వస్తాడు. ఎప్పుడు దోసుకుపోతాడు ఎవరికే తెలియదు. నా యేసయ్య కూడా వస్తాడు. దొంగోడని మీరు ఆ పదాన్ని ఉపయోగిస్తున్నప్పుడు అలా రావాల్సిన కర్మ ఏం పెట్టింది ఆయనకి అన్నట్టుగా చూడకండి. దాని అర్థం ఏంటంటే, దొంగోడు ఎవరితో చెప్పిరాదు, నేను కూడా అలాగే చెప్పి వస్తాను గట్టిగా. అదే దశలోనికి రాసిన పత్రిక 1:5 ఆ వచనాలు చదువుకుంటే, గర్భిణీ స్త్రీలకి నొప్పులు ఎప్పుడు ఎవరికైనా చెప్పొస్తాయా? చెప్పరేటండి. అలాగే వస్తానన్నాడు. మెరుపు ఇప్పుడు కూడా ఎవరికైనా తెలుసా? అలాగే వస్తానన్నాడు. ఎన్ని సూచనలు ఇచ్చేసాడు ఆయన. వస్తాడంటే ఈ లోపల జరగవలసినవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మన జీవితం సర్వనాశనం నుంచి తప్పించడానికి, ఉగ్రత నుంచి తప్పించడానికి, నరకాన్ని తప్పించడానికి నా యేసయ్య ఒక గొప్ప అవకాశం నీకు నాకు ఇచ్చేసాడు. అందరు కూడా లేచి నిలబడదాం. గనుక ఆయన జాగ్రత్తగా వెతుకుదాం. ఎలా వెతుకుదామండి? జాగ్రత్తగా, జాగ్రత్తగా వెతుకుదాం, జాగ్రత్తగా వెతుకుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. బిగ్గరగా స్తుతిస్తూ ఆయన వైపు మన చేతులెత్తి మనస్ఫూర్తిగా నాయన జాగ్రత్తగా వెతుక్కుంటా నాకు నేర్పించండి. ఇదిగో నాయన ప్రియురాలు వెతుకుతుంది, ఆ ప్రియురాలు వెతుకుతుంది కానీ అజాగ్రత్తగా వెతుకుతుంది, చీకట్లో ఉండి వెతుకుతుంది, సోమరిలా ఉండి వెతుకుతుంది, సంత వీధిలో ఉండి వెతుకుతుంది. ఇదిగో నాయన నా తండ్రి పట్టణాల్లో వెతుకుతుంది, రాజ్య మార్గాల్లో వెతుకుతుంది. ఆయనను ప్రియుడు కనబడలేదు. కారణం ఏంటంటే ఆ లక్షణాలన్నీ కూడా నీకు విరోధమైనవి. అలా మేము ఎదగడానికి వీల్లేదయ్యో, ఆ రీతిగా మేము ఎదగడానికి వీల్లేదు. ఒక మంచి మాట, ఒక మంచి ప్రార్థన, మంచిగా స్తోత్రం చెప్తూ ప్రభు దగ్గర అడుగుదామా? అయ్యా నీ వాక్య ప్రత్యక్షత కావాలి. నేను బైబిల్ చదువుతూ ఉండగానే నువ్వు నాతో మొట్టమొదటిగా మాట్లాడు. ఆశ్చర్యకరమైన సంగతులు నాకు కనిపించు. నా పనులు చూసినట్లుగా నాకు తెలుసు. నేను కలలో నీ పరిచయలు ఎలా వాడబడబోతున్నాను, నా పట్ల చిత్తమేమై ఉందో బయలుపరిచి, నా భవిష్యత్తుల గురించి నీవే బయలుపరచు. ఆనాడు తన యెషయా దర్శనంలో చూడగలిగినట్లు ఒక దర్శనమిచ్చి అయ్యో నీ ప్రత్యక్షత నేను చూడగలగాలని ఆశపడుతుంది. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా జాగ్రత్తగా వెతకాలని ఆశపడుతున్నాను. ప్రియుడా యేసయ్యా చూడాలని, ప్రియుడా యేసయ్యా చేరాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, మనసారా నామది ఓరేది, ప్రియమారా నామది ఓరేది, మనసారా నామది ప్రియుడా యేసయ్యా చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చేరాలని, వాక్యము ధ్యానించినప్పుడల్లా నా ముందే నిలచితివే, వాక్యము ధ్యానించినప్పుడల్లా నా ముందే నిలచితివే, కను పాపవలే కాపాడిన నన్ను
చూడాలను కొనగా కనుబాలే చూడాలను కొనగా అలగంటి కనుగు అలలో తల్లి అలలో ప్రియురాయసయ్యా శివురానని ప్రియురాయసయ్యా పేరానని నా కన్నులతో శిఖరాన ఆరేజు నిన్ను చూడగా నా కన్నులతో శిఖరాన ఆరోజు నిన్ను చూడగా తెలియదులే అది కన్నీరు తెలియదులే సన్నిధిలోనే పరవశముందెదను నీ సన్నిధిలోనే నేను పరవశముందెదను నిన్ను చూడాలని నిన్ను చేరాలని మనసారా కోరేనే మన చేతుల ఆకాశం పట్టి ఈ రోజు వరకు నేను లేఖనాలు చదువుతూ ఉండగా వాక్య ప్రత్యక్షత అనేది నేను పొందలేకపోయానయ్యా. కేవలము తండ్రి చదువుకుంటూ వెళ్ళిపోయాను పాఠాల రూపంలో. అట్లా కాదు, నేను చదువుతూ ఉండగా నీ వాక్యము ద్వారా నాకు ప్రత్యక్షతను అనుగ్రహించు. ఆశ్చర్యకరమైన సంగతులు, క్రొత్త సంగతులు నాకు బయలుపరచు. ఘోరమైన సంగతులు నాకు బయలుపరచు. ఆనాడు తండ్రి అబ్రహాముకు ప్రత్యక్షమైన నీ వాక్యము నాకు ప్రత్యక్షం కావాలి అయ్యా. నేను నిలబడి ఇతరులకు బోధిస్తున్నప్పుడు ఆ మాటలు వినగానే మాకు చెందాలి, ఆదరించబడాలి, జీవించబడాలి, రక్షించబడాలి. కళ ద్వారా నీ ప్రత్యక్షత నాకు ఈ తప్ప. ఆనాడు అయ్యా నా తండ్రి అయా భక్తుడైన యాకోబు నిద్రపోతున్నప్పుడు ప్రత్యక్షతను మేము చూస్తున్నాం. మాకు జీవితాలలో కూడా కళ ద్వారా ప్రత్యక్షత కావాలి అయ్యా. కళ ద్వారా ప్రత్యక్షత కావాలి. అనుగ్రహించు నాయన, అనుగ్రహించు నాయన. ఎవరికి సువార్త ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి, ఎలా వెళ్ళాలి, ఆ విషయాలన్నీ మేము చేయగలిగేటట్లుగా ప్రత్యక్షత ఇవ్వము. మూడోదిగా యేసయ్యా 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 తండ్రి తండ్రి లేఖనాల్లో చెప్పబడినట్లుగా మూడోదిగా మా జీవితాలలో దర్శనం ద్వారా ప్రత్యక్షత నేను పొందాలని ఆశపడుతున్నానయ్యా. యెషయావుల దర్శనం చూడాలని ఆశపడుతున్నానయ్యా. అయానాడు తండ్రి ప్రకటన గ్రంథం రచించిన యోహాను వలని ప్రత్యక్షత నేను చూడాలని ఆశపడుతున్నాను. అట్టి ప్రత్యక్షత మాకు ఈ ప్రభావం అలా పొందాలని జాగ్రత్తగా వెతకాలని లేఖనంలో మాట్లాడు. 5 బాణాలు కూడా విడిచిపెట్టి జాగ్రత్తగా వెతికే బ్రతుకు మాకు ఈ ప్రభావం, వెతికే బ్రతుకు మాకు ఈ ప్రభావం. మమ్మల్ని వాడుకుంటున్నాం. యేసయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ స్థలములో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీద ప్రత్యేకమైన అభిషేకం దిగునుగా, ఆశీర్వాదం దిగునుగా, కలుగునుగా, క్షేమము కలుగునుగా, మేలుతో నింపబడుతుందిగా. తండ్రి కూడి వచ్చిన వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వాదం మహిమ పొందమని, ఇదిగో నాయన ఉన్న ఉపవాసాలకు తగిన ప్రతిఫలం మీకు అనుగ్రహించమని మరొకసారి దేని సేవకులుగా ప్రతి ఒక్కరికి అయ్యా ప్రత్యక్షత కలుగునుగాక. అయ్యా నువ్వు సంతానభూతున్నా కనుక అందరూ సిద్ధపడుతుగా, సిద్ధపరిచి వారిగా మారిపోదుగా. ఈ పరీక్షలు మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు శుభనామాన ప్రార్థించుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని